ఒక కంపెనీ ఒకప్పుడు గేమింగ్ కోసం గ్రాఫిక్ కార్డ్స్ మాత్రమే తయారు చేసేది. ఇప్పుడు అదే కంపెనీ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ ఏఐ ని కంట్రోల్ చేస్తుంది. 2025, 2026లో కొన్ని రోజుల్లోనే లక్షల కోట్ల రూపాయల వాల్యూ పెరిగిన కంపెనీ అదే ఎన్విడియా. ఇది తెలుసా? ఈ కంపెనీ సక్సెస్ వెనుక ఒక చిన్న రెస్టారెంట్ మీటింగ్ ఉందని, ఒక ఎంప్లాయీ కి శాలరీ ఇవ్వలేని రోజులు ఉన్నాయని, ఇంకా షాకింగ్ ఏంటంటే ఒక టైంలో ఎన్విడియా ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ కి వెళ్ళింది. ఒక సింగిల్ డెసిజన్ వల్ల కంపెనీ కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పుడు చాట్ జిపిటి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, సూపర్ కంప్యూటర్స్, ఏఐ హాస్పిటల్స్, ఇలా ఏఐ ఉన్న ప్రతి చోట ఈ ఎన్విడియా చిప్స్ ఉంటాయి. అసలు ఈ ఎన్విడియా కంపెనీ ఎలా స్టార్ట్ అయింది? ఫౌండర్ జెన్సన్ హువాంగ్ ఎవరు? ఒక గేమింగ్ కంపెనీ నుంచి ట్రిలియనర్ గా ఎలా మారింది? మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, టెస్లా అందరికీ ఎందుకు ఎన్విడియా అవసరం? ఇవన్నిటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్యూటేషన్, 3D గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాకుండా ఈ రోజు మనం చూస్తున్న ఏఐ కి వెనుక ఉన్నది ఒక్క కంపెనీ మాత్రమే. ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీస్ మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, మెటా, టెస్లా ఇవేవి ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవి కావు. ఎన్విడియా నుంచి వచ్చే చిప్స్ గానీ లేకుంటే ఈ కంపెనీస్ ఏవి ఇంత పెద్దగా సక్సెస్ అవ్వేవి కాదు. గ్రాఫిక్ కార్డ్స్ చేసే చిన్న హార్డ్వేర్ కంపెనీగా షురూ అయ్యి 1993లో టెక్ ప్రపంచంలో ఒక టర్నింగ్ పాయింట్. డెన్నిస్ రెస్టారెంట్ లో కూర్చొని కో ఫౌండర్స్ క్రిస్ మలాచోస్కీ మరియు కుర్టిస్ పిరేమ్ కలిసి జెన్సన్ హువాంగ్ తో ఒక చిన్న కొత్త కాన్సెప్ట్ గురించి ఆలోచించారు. ఒక కాఫీ తాగుతూ వారు ఎప్పుడో రాబోయే ఫ్యూచర్ గురించి ఆలోచించారు. పీసీ మార్కెట్ లో కేవలం బేసిక్ టెక్స్ట్, 2D విజువల్స్ ఉన్న సమయం, కానీ వాళ్ళు ఆలోచించింది 3D గ్రాఫిక్స్ గురించి. వీడియో గేమ్స్ గ్రాఫిక్స్ ఫ్యూచర్ ని డామినేట్ చేస్తాయని వారి నమ్మకం. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఎన్విడియా. ఎన్విడియా అంటే నెక్స్ట్ వర్షన్. వారి దగ్గర $40,000 మాత్రమే ఉండేవి. వాళ్ళ ఐడియాని వేరే స్పాన్సర్స్ కి చెప్తే అప్పుడు వాళ్ళని నమ్మి 20 మిలియన్ల ఫండ్స్ వచ్చాయి. అలా ఈ ఎన్విడియా స్టార్ట్ అయింది. కానీ సక్సెస్ ఎక్కువ కాలం దూరంలో లేదు. అలా అని వెంటనే రాలేదు. స్టార్టింగ్ లో ఎన్విడియా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. వారి మొదటి ప్రోడక్ట్ NV1. ఎన్విడియా చేసిన ప్రోడక్ట్ మార్కెట్ స్టాండర్డ్ కి పూర్తిగా అపోజిట్ గా మారింది. NV1 మార్కెట్ లో పూర్తిగా ఫెయిల్ అయింది. NV2 ప్రాజెక్ట్ తక్కువ సమయంలో క్యాన్సిలేషన్ అయ్యింది. పేరోల్ చేయడానికి కేవలం కొన్ని వారాల టైం మాత్రమే ఉండే. బ్యాంక్రప్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఫౌండర్ జెన్సన్ హువాంగ్ క్లియర్ డెసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. డైరెక్ట్ మార్కెట్ స్టాండర్డ్స్ అయినా డైరెక్ట్ఎక్స్ ఫార్మాట్ కి మారడం తప్ప వేరే మార్గం లేదు అని వారు గుర్తించారు. అయిపోయింది రేపు తిరిగి రాదు, కానీ వచ్చే రేపు మన చేతుల్లోనే ఉంటుంది అని జెన్సన్ హువాంగ్ అనుకున్నారు. ఎన్విడియా ఆయనకు ఉన్న లాస్ట్ ఛాన్స్ ని రిస్క్ చేసింది. అక్కడే వారు NV3, దాని పేరే రివా 128 ని డిజైన్ చేశారు. ట్రయాంగిల్ బేస్ మీద డైరెక్ట్ఎక్స్ ఫుల్లీ సపోర్టెడ్ 3D గ్రాఫిక్స్ చిప్ ఇది. 1997లో లాంచ్ అయిన రివా 128 ఒక మ్యాసివ్ హిట్ అయింది. కేవలం 4 నెలల్లో 1 మిలియన్ యూనిట్స్ అమ్ముడుపోయాయి. అంటే 10 లక్షల ప్రోడక్ట్స్ అమ్ముడుపోయాయి. గేమ్ డెవలపర్స్, PC మ్యానుఫ్యాక్చరర్స్ ఇది చూసి ఆశ్చర్యపోయారు. అల్ట్రా ఫాస్ట్ పర్ఫార్మెన్స్, తక్కువ ప్రైస్ వల్ల గేమర్స్ ఎన్విడియా చిప్స్ కి ఫ్యాన్ మరీ అయిపోయారు. దీని వల్లే ఇది ఒక బ్రాండ్ గా మారిపోయింది. GPUs గురించి మాట్లాడుకుంటే 1999లో ఎన్విడియా టెక్ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేస్తూ ఒక కొత్త టర్మ్ ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది. అదే GPU అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. వారు లాంచ్ చేసిన G4 256 ప్రపంచంలో మొదటి అఫీషియల్ GPU. గతంలో CPUs అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్. అవి ఒక్క పని తర్వాత ఇంకో పనిని చేసేవి. కానీ GPUs ప్యారలల్ ప్రాసెసింగ్ చేస్తాయి. అంటే ఒక పని చేస్తూ ఇంకో పని కూడా చేయొచ్చు. అంటే ఒకే సమయంలో వేలాది చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ని ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేయడమే ఈ GPU యొక్క స్పెషాలిటీ. ఒక్క మాటలో చెప్పాలంటే CPU ఒక ఇంటెలిజెంట్ సైంటిస్ట్ అయితే GPU ఒక 1000 మంది సైంటిస్టులున్న ఒక టీం లాంటిది. స్క్రీన్ మీద ఉన్న ప్రతి పిక్సెల్ ని మిల్లీ సెకండ్ లో క్యాలిక్యులేట్ చేయడానికి GPU ఆర్కిటెక్చర్ కి మాత్రమే సాధ్యం. ఇది గేమింగ్ కి మాత్రమే కాకుండా తర్వాత కాలంలో సూపర్ కంప్యూటింగ్, AI ఆల్గోరిథమ్స్ కి మూలధనంగా మారింది. 2001లో ఎన్విడియా కేవలం గేమింగ్ సెక్టార్స్ కి మాత్రమే కాకుండా వివిధ ఇండస్ట్రీకి ఎక్స్పాండ్ అయ్యింది. గేమింగ్ లో GeForce లైనప్ మార్కెట్ లీడర్ గా మారింది. ప్రొఫెషనల్ డిజైన్, 3D యానిమేషన్, హాలీవుడ్ VFX కోసం క్వాడ్రో సిరీస్ చిప్ ని టెక్ ఆర్కిటెక్చర్ లోకి తీసుకొచ్చారు. టైటానిక్, అవతార్ లాంటి సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ ఎన్విడియా హార్డ్వేర్ పైనే క్రియేట్ అయ్యాయి. 2006లో జెన్సన్ హువాంగ్ ఒక పెద్ద డిసిజన్ తీసుకున్నారు. అక్కడే CUDA ప్లాట్ఫామ్ పుట్టింది. అంటే కంప్యూట్ యూనిఫైడ్ డివైస్ ఆర్కిటెక్చర్. దీని ద్వారా కేవలం గ్రాఫిక్ డిజైన్స్ కోసం మాత్రమే కాక జనరల్ పర్పస్
కంప్యూటింగ్ కోసం కూడా GPU ని యూజ్ చేయొచ్చు. ఇది ఒక రిస్క్. 2012లో ఇమేజ్నెట్ కాంపిటీషన్ లో అలెక్స్ నెట్ అనే డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్ ప్రపంచానికి వచ్చింది. అలెక్స్ నెట్ ని ట్రైన్ చేయడానికి వాళ్ళు ఎన్విడియా GPUs ని వాడారు. డైరెక్ట్ గా ఏ రిసర్చ్ బద్దలైపోయింది. తర్వాత 2022, 2023లో ChatGPT రాకతో జనరేటివ్ AI ప్రపంచాన్ని ఊపేసింది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే LLM ని ట్రైన్ చేయడానికి ఎన్విడియా H100, A100 చిప్స్ లేకపోతే సాధ్యం కాదు. ఓపెన్ AI, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ అన్ని ఎన్విడియా AI హార్డ్వేర్స్ మీద డిపెండ్ అయ్యాయి. సూపర్ కంప్యూటర్స్ అన్ని ఎన్విడియా GPUs ద్వారా రన్ అవుతున్నాయి. రోబోటిక్స్, ఆటోమేటిక్ వెహికల్స్, హెల్త్ కేర్ లో డ్రగ్ డిస్కవరీ ఇలా అన్ని ఎన్విడియా కంప్యూట్ పవర్ ద్వారా నడుస్తున్నాయి. ఎన్విడియా ప్రపంచంలో పెరిగిన స్టాక్ మార్కెట్ గ్రోత్ టెక్ హిస్టరీలోనే ఒక వండర్. 2010లో గేమింగ్ అండ్ డాటా సెంటర్ గ్రోత్. 2020లో జనరేటివ్ AI వల్ల ఎన్విడియా మార్కెట్ ఒక రేంజ్ లోకి వెళ్ళింది. కేవలం ఒక హార్డ్వేర్ కంపెనీగా ఉన్న సంస్థ మార్కెట్ క్యాప్ లో $1 ట్రిలియన్, $2 ట్రిలియన్ మరియు $3 ట్రిలియన్ మైల్ స్టోన్ ని క్రాస్ చేసి ప్రపంచంలో టాప్ మోస్ట్ కంపెనీస్ అయిన యాపిల్, మైక్రోసాఫ్ట్ వీళ్ళకంటే ఎత్తులో నిలిచింది. ఫౌండర్ జెన్సన్ హువాంగ్ డెన్నిస్ అనే రెస్టారెంట్ లో పనిచేసి ఈ రోజు ప్రపంచంలో ఒక ఫౌండర్, వరల్డ్స్ టాప్ బిలియనర్ ఇన్నోవేటర్ గా ఎదిగాడు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తారు, అవర్ కంపెనీ ఈజ్ ఆల్వేస్ 30 days అవే ఫ్రమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్. ఫ్యూచర్ ప్రపంచం మొత్తం పూర్తిగా మారిపోతుంది. ఎన్విడియా కేవలం కరెంట్ AI చిప్స్ తోనే ఆగిపోలేదు. బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ GPUs తో మ్యాసివ్ AI ని తీస్తున్నారు. రోబోటిక్స్ లో ఓమ్నివర్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఇండస్ట్రియల్ డిజిటల్ ట్విన్స్ సిస్టమ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ, AI హెల్త్ కేర్ వీటన్నిటిలో ఎన్విడియా లీడింగ్ పొజిషన్ లో. ఎన్విడియా ఫ్యూచర్ లో చాలా క్రూషియల్ గా కాబోతుంది. ఎన్విడియా ఓన్లీ ఒక చిప్స్ మాత్రమే కాదు, వీళ్ళు ఎన్నో కష్టాలు ఫేస్ చేశారు. ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకొని పనిచేశారు. ప్రపంచం మీ ఆలోచనని నమ్మకపోయినా పర్వాలేదు, మీ టార్గెట్ పైన మీరు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో ఇదన్న మన వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.